ఎక్కడున్నా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నేనున్నానే అందరికీ భరోసా కల్పిస్తున్న ముందు కేటీఆర్ గారికి థ్యాంక్ యూ. ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గౌరవ శాసనసభ్యులతో పాటు నేను ఉన్నాననే భరోసా కల్పిస్తున్న అందరికీ. ఈరోజు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ అనేది గత సంవత్సరం నుండి వింటూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదటగా మూసీని బ్యూటిఫికేషన్ చేస్తాను ముందలేసుకున్నాడు. అదంతా కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ యాజ్ ఎ చైర్మన్గా ఆ రోజు మూసీ రివర్ ఫ్రంట్ చైర్మన్గా ఏ విధంగా ప్లాన్ చేస్తున్నాం, కేసీఆర్ ఏ విధంగా ఆలోచించున్నారు అనేది ఒక్కొక్కటి వివరించి చెప్పున్నారు. నిజంగా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అభివృద్ధి అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజలు నక్కున చేర్చుకొని వాళ్ళకు అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నది కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఉదాహరణకి మనకు ఎల్బీ నగర్కి మహేష్కి అవినాభావ సంబంధం ఉంటుంది. పైన వర్షం పడితే పైన కాలనీలకి వెళ్ళి ఎల్బీ నగర్ వచ్చి కాలనీలన్నీ మునిగిపోతూ ఉంటాయి, పైన చెరువులన్నీ కూడా వచ్చి. చాలాసార్లు సుధీర్ రెడ్డి గారు కూడా ఇబ్బంది పడ్డారు. పైన చెరువులకి వెళ్ళి నీళ్లు రావద్దు ఆపేద్దామని కిందున్న కాలనీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా నీళ్ళ వంపు ఎక్కడుంటే అక్కడే పోతుందని చాలాసార్లు అందరినీ కన్విన్స్ చేసిన సుధీర్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ రాజకీయం చేయకుండా ఎవరి కష్టమైనా కష్టమే అని ఆలోచించున్నారు. ఆ సందర్భంలో ఎస్ఎన్డిపి నాలాలు కట్టాలని కేసీఆర్ గారు మాకు సలహా ఇచ్చినప్పుడు ఒక్క మాట మాకు అందరికీ కూడా చెప్పున్నారు, నీళ్ళ వంపు ఎట్లుంది అట్లనే ఎస్ఎన్డిపి నాల పోవాలని వితండవాదం తీసుకురాకండి. నీళ్ళ వంపు ఒక్కొక్కసారి కాలువలన్నీ కూడా కబ్జాలు అయిపోయి ఇండ్లు కట్టి ఉంటారు కాబట్టి అట్లా తీసుకోకుండా రోడ్లు వెంబడి తీసుకోండి ఎస్ఎన్డిపి నాలని చెప్పి, అంటే అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించినారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈరోజు మూసీలో దాదాపుగా 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు. నిజంగా మూసీ బ్యూటిఫికేషన్ వాళ్ళు అనుకున్నట్టు తీసుకుంటే 1,00,000 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతాయని ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది, కేసీఆర్ గారేమో ఉన్న 10 సంవత్సరాలు ఏదైనా జాగా ఉంటే తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలని ఒక సంకల్పంతో 9 సంవత్సరాల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారితే 4 సంవత్సరాల్లో 1,00,000 ఇండ్లు కూలుస్తానని రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఈరోజు. కానీ ఈరోజు అదే కేసీఆర్ గారు ఉండుంటే ఈరోజు మూసీకి సంబంధించిన బ్యూటిఫికేషన్ చేసేవాడు, చెయ్యాలనే ఆలోచన గతంలో చేస్తున్నాం కాబట్టి. కానీ ఈ విధంగా పేదలను ఇబ్బంది పెట్టి చేసే పరిస్థితి అయితే ఉండేది కాదని ఒకసారి తెలియజేసుకుంటే, ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ మూల చూసినా అందరు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఒక సైడ్ హైదరాబాద్ బాధితులు, ఒక సైడ్ ఖమ్మంలో కానివ్వండి, ఇక్కడ మూసీ బాధితులు కానివ్వండి, ఇంకో సైడ్ భూములు లాక్కుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా కన్నీరు పెడుతుంది తెలంగాణ రాష్ట్రం. నిజంగా తెలంగాణ తల్లి ఈరోజు ఏ మూలకు చూసినా కన్నీరు పెడుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అందుకే పాలన చేసేవాళ్ళు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు మానవత్వంతో పాలన చేస్తే రాష్ట్రం ఎట్లుంటుందనేది కేసీఆర్ గారు చేసి చూపించున్నారు. ఒక విజన్తో, ఒక మానవత్వంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సుధీర్ రెడ్డి గారు ఏదైతే భరోసా ఇచ్చున్నారో, ఎక్కడైనా ఎవరికైనా ప్రభుత్వం తరఫున ఇబ్బంది అయితే మనమున్నామనే భరోసా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇద్దామని అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ రోజు మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ఎస్టిమేటు అంతా చేస్తే 16,000 కోట్లు అయింది. 16,000 కోట్లని ముఖ్యమంత్రి గారు ఒకసారి 50,000 కోట్లు అంటాడు, ఒకసారి 75,000 కోట్లు అంటాడు, ఇంకో మీటింగ్లో 1,50,000 కోట్లు అంటాడు. అంటే మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం పేరు మీద పెద్ద ఎత్తున అవినీతి జరగబోతానికి ఈడ మొత్తం కూడా ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టిందని కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు